ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి బూరుగుపూడి ఆవా భూముల మీద సిబిఐ ఎంక్వైరీస్గా కోరుచున్నాను. దానికి కారణం గత ప్రభుత్వం ఆ భూమిలో స్కామ్ జరిగిందని అఖిలపక్షం వేసి రాజానగరం నియోజకవర్గంలో అన్ని పార్టీలు కూడా ఇది నివాసానికి పనిచేయదు అని చెప్పి పోరాటం చేశారు. కోర్టులో కూడా ఆ ప్రభుత్వం కాబట్టి అక్కడ ప్రజెంటేషన్ అధికారులు సరిగ్గా ఇవ్వక అది కోర్టు కొట్టేస్తాం జరిగింది. కానీ ఈ బూరుగుపూడి ఆవ స్కామ్ గురించి అప్పటి మా సోము వీర్రాజు గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా, అలాగే రాజప్ప గారు, జ్యోతుల్ నెహ్రూ గారు, బుచ్చి చౌదరి గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజుని పర్యటించి ఈ నివాసానికి పనిచేయవు, ఇది చాలా ముంపు ప్రాంతం, ఇది నివాసానికి పనిచేయదు. ఎందుకంటే వాళ్ళు భూమి రైతుల దగ్గర కొంత ఎక్వైరీ చేసి పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వకుండా కిక్ ప్రోగ్రో జరిగిందని ప్రపంచంలో అందరికీ తెలిసిన మన తూర్పుగోదావరి జిల్లాలోనే అతిపెద్ద స్కామ్ ఇది. మళ్ళీ రైతులకి మన పేదలకి పట్టాలు ఇస్తుంటే అడ్డుకుంటారని దుష్ప్రచారం చేస్తూ అది మెరక కాదు కదా అని ఇది నివాసానికి పనిచేయదని జేఎన్టీ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చినా, ఇరిగేషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చినా అది ఆ కాగితాలన్నీ తొక్కుపెట్టి అడంగల్లో ఇది మెరక భూమి ఉందని చెప్పి కోర్టును కూడా తప్పుదారి పట్టించి ఎలక్షన్ ముందు ఆ కేసుని కోర్టులో కొట్టించేసుకుని దాన్ని 324 ఎకరాలు పేదలకి పట్టాలు 25,000 మందికి 25,000 పేదలకి పట్టాల కింద ఇస్తాం జరిగినది ఎలక్షన్. కానీ అక్కడ వరద చూస్తే 10 అడుగుల పైన ఉంది. అక్కడ చేపల చెరువులు ఉంటాయి, కాలువలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ గోదావరి ఎప్పుడైతే మా చిన్నతనం నుంచి గోదావరి పోటీ మీద ఉండి అకాల వర్షాలు వచ్చినప్పుడు ఈ గ్రామాలు అంటే చుట్టుపక్కల చుట్టూ మధురపూడి, బుచ్చింపేట, బూరుగుపూడి, కోరుకొండ, కాపారం ఇలాగ 10 గ్రామాలు ఉంటాయి. ఈ 10 గ్రామాల్లో కూడా మొలగకుండా ఈ వర్షపు నీరు ఈ గోదావరి ఎక్కువ పొడిచినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇక్కడ స్టాగ్నేట్ అయ్యి ఒక స్టాగ్నేట్ ప్లేస్ అది టెంపరీగా మళ్ళీ వరద తీసిన వెంటనే గోదావరిలోకి జలకాలం నుంచి తొరిగడ్డ నుంచి గడ్డ నుంచి వెళ్ళిపోతుంటుంది గోదావరిలోకి. అప్పుడు దాకా గ్రామాల్లోకి నీరు చేరకుండా యావలోనే ఈ నీరు నిలవై ఉంటుంది. ఇది నివాసానికి పనిచేయదని తెలిసి కూడా అప్పుడు రాష్ట్రంలోనే ఇది ఒక పెద్ద స్కామ్ గురించి త్రిపులార్ గారు మాట్లాడారు. అలాగే దీని మీద ఒక పోరాట అధ్యక్షుడు ఉన్నారు. అలాగే దీని అఖిలపక్షం వేస్తాం జరిగింది భారతీయ జనతా పార్టీ తరపుని. దానికి కూడా అందరూ కూడా ముక్త కంఠంతో ఇది పనిచేయదు నివాస స్థలానికి అని చెప్పితే ప్రభుత్వం అప్పటికే స్కాములు చేసి ఈ డబ్బుని కిక్ ప్రోబులో కొట్టేసి రైతులకు పూర్తి స్థాయిలో ఇవ్వకుండా దీన్ని నిరుపయోగంగా ఉంచి కోర్టులో తీర్పు ఇచ్చిన తర్వాత దీన్ని పట్టాలు ఇచ్చారు. కానీ ఇది నివాసానికి వినియోగం పడదు. పేదలకి దీనివల్ల ఏవి మాత్రం కూడా ఉపయోగం లేదు. కానీ ఈ 3 సంవత్సరాల్లో ఈ భూమిని వైఎస్ఆర్సీపీ కొంతమంది దళారులు మొక్కజొన్న తోటలు వేసుకుని వ్యవసాయం చేసుకుని ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం చేసుకుని సాగు చేసుకుని వాళ్ళ జేబులు నింపుకున్నారు. కానీ ఈ ప్రభుత్వానికి ఇప్పుడు దేవాదాయ భూములు ఉంటాయి. ఉదాహరణకి ఆ భూములు వేలం వేసి ఆ చిత్తుని దేవాదాయ శాఖకో లేకపోతే ఏదైనా ప్రభుత్వానికో ఇష్టం జరుగుతుంది ఆనవాయితీగా. కానీ ప్రభుత్వ భూముల్లో కూడా